చెప్పండి. దాదాపు దశాబ్దాల కాలంగా మహిళా సాధికారత కోసం 33% చట్టసభల్లో ప్రాధాన్యత కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అది చట్టంగా మారే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని ఎట్లా చూస్తారు? దశాబ్దాలుగా డెఫినెట్గా ఈ అంశం గురించి అనేక నినాదాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఒక రూపం దాల్చుకొని మరి దీనికి సంబంధించి ఉమ్మడి రిజర్వేషన్ బిల్ అనేది ప్రవేశపెట్టడము మరి ఇది ముందుకు వెళ్తుంది అనేటువంటి నమ్మకం మాకుంది. ఎందుకంటే ఇది ఒక గొప్ప అంశం. మనం చూసినట్టయితే భారతదేశంలోనే సగానికి పైగా కూడా ఓటర్స్ మహిళలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇన్ని సంవత్సరాలుగా కూడా ఓటు బ్యాంకులనే చూశారు. మరి అన్నిట్లో సగమైనటువంటి మహిళలకు ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు వల్ల ఒక గొప్ప అవకాశం. ఈ 33% రిజర్వేషన్ అనేది ఒక గొప్ప అంశము. మరి ఈ రోజున మేము వీఆర్ హోపింగ్ ఇట్ విల్ గో త్రూ అండ్ మహిళలకు ఇది ఒక హిస్టారికల్ డేలా మిగలబోతుంది. చరిత్ర కూడా గుర్తుంచుకునేటువంటి ఒక గొప్ప రోజులా ఇది ఉండబోతుందని మేము భావిస్తూ ఉన్నాము. ఇది జరగడం వల్ల మహిళలకు ఒక రాజకీయంగానే కాదు చట్టసభల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది.